ఈరోజు మహాభారతంలోని 26వ అధ్యాయం. పాండవులు అడవికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ప్రజలందరూ బాధగా ఉంటారు. వీధుల మీద, చెట్ల మీద, భవనాల మీద వాళ్ళని చూస్తూ ఉంటారు. రథాల్లో వెళ్లాల్సిన యువరాజులు, వజ్ర వైడూర్యాలు ధరించే యువరాజులు వాళ్ళ ముందు ఏనుగులు వెళ్తా ఉండేది. అలాంటి వాళ్ళు ఒట్టి కాళ్ళ మీద నడుస్తున్నారు అని అందరూ ఏడుస్తూ ఉంటారు. అన్ని వైపుల నుంచి ఏడుపులు వినపడతా ఉంటాయి. అయ్యో అయ్యో, దేవుడిదంతా స్వర్గం నుంచి చూడడం లేదా? కళ్ళు లేని ధృతరాష్ట్ర విదురుడి దగ్గరికి వెళ్తాడు. పాండవుల అడవిలోకి ఎలా వెళ్లారు, అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు అని అంటాడు. విదురుడు ఇలాగా అంటాడు. కుంతీదేవి పుత్రుడైన యుధిష్ఠిరుడు ఆయన మొహాన్ని గుడ్డతో కప్పుకొని వెళ్ళాడు. భీముడు ఆయన వెనక చేతులపై కళ్ళు దించుకొని వెళ్లారు. అర్జునుడు తన దారిలో ఇసుకను చల్లుకుంటూ ముందుకు సాగాడు. నకుల సహదేవుడు దుమ్ముని వాళ్ళ శరీరానికి రాసుకొని యుధిష్ఠిరుడు వెంట నడిచారు. ద్రౌపది ఆవిడ మొహాన్ని జుట్టుతో కప్పుకొని కన్నీళ్లతో నడిచింది ధర్మపుత్ర వెనక. పూజారి అయిన దౌమ్య మరణానికి దేవుడైన యమధర్మరాజు శ్లోకాలను పాడుకుంటా వాళ్ళతో పాటు నడిచారు. ఈ మాటలన్నీ విన్నాక ధృతరాష్ట్రకి ఎప్పుడు లేని భయం మరియు ఆందోళన వస్తుంది. ఆయన ఇలా అడుగుతాడు, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? విదురుడు ఇలా అంటారు, ఓ మహారాజా, ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలేంటో నేను చెప్తాను. మన నాయకులు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అత్యాశతో ధృతరాష్ట్ర మరియు ఆయన కుమారులు పాండురాజు పుత్రులని అడవికి పంపించారు. అలా ప్రజలు మనల్ని నిందిస్తున్నారు. భూమి బాధపడుతుంది. అలాగే ఇంకా చాలా చెడు సంకేతాలు కూడా వస్తున్నాయి. అలా ధృతరాష్ట్ర విదురుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నారద మహర్షి అకస్మాత్తుగా ప్రత్యక్షం అవుతారు. ఈ రోజు నుంచి 14 సంవత్సరాల తర్వాత కౌరవులు అంతరించిపోతారు. దుర్యోధనుడు చేసిన నేరంకి ఫలితం ఇది అని చెప్పి మాయమైపోతారు. దుర్యోధన మరియు మిగిలిన వాళ్ళు భయంతో మునిగిపోయి ద్రోణాచార్య దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తారు. మీరు ఎప్పుడూ మమ్మల్ని విడిచి వెళ్ళకూడదు, ఏం జరిగినా కూడా అని. ద్రోణాచార్య గంభీరంగా ఇలా చెప్తారు, పాండవులు తెలివైన వాళ్ళని నేను నమ్ముతున్నాను. వాళ్ళ పుట్టుక కూడా పవిత్రమైనది. వాళ్ళని జయించలేము. అయినా కూడా నేను పోరాడుతాను ధృతరాష్ట్ర కొడుకుల కోసం. ఎవరైతే నా మీద ఆధారపడి ఉన్నారో, ఎవరి ఉప్పు అయితే నేను తింటున్నానో వాళ్ళ కోసం నా ప్రాణం పెడతాను. కానీ విధి శక్తివంతమైనది. పాండవులు తిరిగి వచ్చినాక కోపంతో రగిలిపోతారు. ఆ కోపం అంటే ఎలాగుంటుందో నాకు తెలుసు. ద్రుపద కూడా తపస్సు చేస్తాడు. ఒక కొడుకు పుడతాడని, ఆయన నన్ను చంపుతాడని. అలాగే దృష్టదీముడు పుట్టాడు కొడుకుగా. ఎవరైతే రాబోయే రోజుల్లో నన్ను చంపబోతున్నారు. విధి ముందుగా నిర్ణయించబడింది. ఇప్పటికి సమయం ఏమి మించిపోలేదు. మంచి చెయ్యి, త్యాగాలు చెయ్యి, పాపాలని వదిలేసాయి, దానం చెయ్యి. శత్రువులు నిన్ను 14వ సంవత్సరాన అతిక్రమిస్తారు. దుర్యోధన, యుధిష్ఠిరుడితో శాంతిగా ఉండు. ఇది నా సలహా. అయినా నాకు తెలుసు నీకు నచ్చిందే నువ్వు చేస్తావని. దుర్యోధన ద్రోణాచార్య మాటలకి సంతోషించలేదు. సంజయ ధృతరాష్ట్రాన్ని అడుగుతారు, ఓ రాజా, ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు? ధృతరాష్ట్ర ఇలా చెప్తాడు, నేను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాను పాండవుల్ని గాయపరిచినాక? సంజయ ఇలాగ అంటారు, ఏదైతే జరుగుతుందో అది చెడు రాత వల్ల. ఒకరి రాత గనక చెడుగా ఉంటే ఏది సరైనది, ఏది తప్పు అనే భావాన్ని కోల్పోతారు. కాలం కూడా తీర్పుని నాశనం చేస్తుంది. వాళ్ళని వినాశనం వైపే నడిచేలాగా చేస్తుంది. మీ కొడుకులు పాంచాలిని చాలా ఘోరంగా అవమానించారు. తనని తాను విధ్వంసం మార్గంలో పడేసుకున్నారు. ధృతరాష్ట్ర ఇలాగ అంటాడు, నేను తెలివైన మార్గంలో నడవలేదు, అలాగే ధర్మం వైపు కూడా వెళ్ళలేదు. కానీ మూర్ఖుడైన నా కొడుకు చెప్పిన మార్గంలో నడవడానికి నేను చాలా వేదనకి గురయ్యాను. ధృతరాష్ట్రకి సలహాలు ఇచ్చే విదురుడు ఎప్పుడు ఆయన మంచి గురించే చెప్తా ఉంటాడు. మీ కొడుకు పెద్ద తప్పు చేశాడు. ధర్మపుత్ర మోసపోయాడు. కొడుకుల్ని ధర్మ మార్గంలో పెట్టడం మీ బాధ్యతే కదా. యుధిష్ఠిరుణ్ణి అడవి నుంచి వెనక్కి పిలవండి. ఆయనతో శాంతిని కోరుకోండి. ఒకవేళ దుర్యోధన గనక వినకపోతే బలవంతంగా ఆయన్ని వినేలాగా చేయండి. ధృతరాష్ట్ర విదురుడు చెప్పేవి బాధతో నిశ్శబ్దంతో వింటా ఉండేవాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు విదురుడు ఆయనకంటే తెలివైన వాడు, ఆయన మంచినే కోరుకుంటున్నాడు అని. కానీ పోను పోను ధృతరాష్ట్ర ఆయన సహనాన్ని కోల్పోతాడు. అలా ఒక రోజు విదురుడి పైన విరుచుకు పడతాడు. ఎందుకు నువ్వు ఎప్పుడు పాండవుల వైపే మాట్లాడుతావు? నా కొడుకులకి వ్యతిరేకంగా ఉంటావు. నువ్వు మా మంచిని కోరుకోవడం లేదా? దుర్యోధనుడు నా బిడ్డ, తన్ని నేను ఎలా వదిలేయగలుగుతాను? నేను నీ మీద విశ్వాసం కోల్పోయాను. నీ అవసరం ఇంకా నాకు లేదు. నువ్వు వెళ్ళిపోవచ్చు కావాలంటే పాండవుల దగ్గరికి. అలా మాట్లాడి ధృతరాష్ట్ర వెళ్ళిపోతాడు. విదురుడు కురుజాతి నాశనం అవ్వబోతుంది అనే బాధతో ధృతరాష్ట్ర చెప్పిన మాట ప్రకారం ఆయన రథంలో పాండవులు ఉండే అడవికి వెళ్తారు.
ధృతరాష్ట్ర ఆందోళనలో మునిగిపోతాడు. అసలు నేనేం చేశా? పాండవుల్ని ఇంకా బలమైన వాళ్ళుగా చేశాను, తెలివైన విదురుణ్ణి వాళ్ళ చేతుల్లో పెట్టి. వెంటనే సంజయతో విదురుడికి సందేశం ఇవ్వమని చెప్తాడు. దుఃఖంలో ఉన్న ఒక తండ్రి మాటలు క్షమించి తిరిగి రమ్మని చెప్తాడు. సంజయ వెంటనే పాండవులు ఉండే ఆశ్రమానికి వెళ్తాడు. జింక చర్మాన్ని ధరించిన పాండవుల్ని చూస్తాడు. వాళ్ళతో పాటు చాలా మంది సాధువులు కూడా ఉంటారు. విదురుణ్ణి చూసి ధృతరాష్ట్ర సందేశాన్ని చెప్తారు. అలాగే ఇంకొక మాట కూడా కలుపుతాడు. ధృతరాష్ట్ర, మీరు రాకపోతే మనసు విరిగి చనిపోతారు. సున్నిత హృదయం కలిగిన విదురుడు, ఎవరైతే ధర్మప్రభు అవతారమో, హస్తినాపురానికి వెళ్తాడు. ధృతరాష్ట్ర విదురుడిని కౌగిలించుకొని కన్నీళ్లతో వాళ్ళ మధ్యన దూరాన్ని చెరిపేస్తాడు. అలా ఒక రోజు ఋషి మైత్రేయ ధృతరాష్ట్ర ఆస్థానానికి వస్తారు. ఆయనకి గొప్ప మర్యాదలు చేసి ఆహ్వానిస్తారు. ధృతరాష్ట్ర ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ఇలాగా అంటారు: నా కొడుకులైన పాండవుల్ని మీరు కలిశారు కదా, వాళ్ళు కుశలంగానే ఉన్నారా? ఎటువంటి గొడవలు లేకుండా తిరిగి వాళ్ళు మాతో కలుస్తారా? మాత్రేయ ఇలాగంటారు: అనుకోకుండా నేను యుధిష్ఠిరుణ్ణి కమ్యక అడవిలో కలిశాను. హస్తినాపురంలో జరిగిన విషయం గురించి నేను తెలుసుకున్నాను. అది విన్నాక నేను ఆశ్చర్యపోయాను. భీముడు బ్రతికుండంగా ఇది ఎలా జరిగింది అని. దాని తర్వాత మాత్రేయ ఆస్థానంలో ఉన్న దుర్యోధనుడిని చూస్తారు. ఆయనకి సలహా ఇస్తారు: నీ మంచి కోసం పాండవులతో శాంతిగా ఉండు. వాళ్ళు పరాక్రమవంతులు మాత్రమే కాదు, వాళ్ళతో పాటు కృష్ణుడు మరియు ద్రుపదరాజు కూడా ఉన్నాడు. మూర్ఖుడైన దుర్యోధనుడు ఎక్కిలిగా నవ్వి ఎగతాళిగా ఆయన తొడల్ని కొడతాడు. ఆయన పాదాలతో నేలని చీల్చుతా. ఋషికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెనక్కి తిరుగుతాడు. మాత్రేయకి చాలా కోపం వస్తుంది. దుర్యోధనుడు వైపు చూసి ఇలాగా అంటాడు: నీకు అంత గర్వమా? నీ తొడల్ని ఎగతాళిగా కొడుతున్నావు. యుద్ధ భూమిలో భీముడు నీ తొడల్ని విరిచేస్తాడు, నువ్వు చనిపోతావు. ఆ మాటలకి ధృతరాష్ట్ర లెగిసి ఆయన పాదాల పైన పడి, నా కొడుకుని క్షమించండి, క్షమించండి అని వేడుకుంటాడు. మాత్రేయ ఇలాగా అంటారు: నీ కొడుకు గనక పాండవులతో శాంతంగా ఉంటే నేను ఇచ్చిన శాపం పని చేయదు, లేకపోతే అది పనిచేస్తుంది అని చెప్పి ఆ సభలో నుంచి వెళ్ళిపోతారు. మహాభారతం అనేది ఒక ప్రాచీన కథ, కానీ మానవ స్వభావం అనేది అలాగే ఉంది. ఈ రోజుకి కూడా కోపం, శత్రుత్వం మనిషిని నాశనం చేస్తుంది, వాళ్ళు ఎవరైనా కూడా. ఈ రోజు అధ్యాయం విన్నాక మనకి కోపం వచ్చినప్పుడు దీన్ని గుర్తు తెచ్చుకోవాలి. దానివల్ల మనం ఇంకా తెలివిగా చెడు మరియు మూర్ఖం దారి వైపు వెళ్లకుండా ఆపుతుంది. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.